విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. తన తోకను తానే తినే పామును ఎప్పుడైనా చూసారా? ప్రాచీన గ్రీకు భాషలో దీనిని ఉరోబోరస్ అంటారు. అంటే ముగింపే మళ్ళీ ప్రారంభం కావడం. వినడానికి వింతగా ఉన్న ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో సరిగ్గా ఇదే జరుగుతుంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు ఒకరితో ఒకరు పోటీ పడుతూనే మళ్ళీ ఒక కంపెనీలో మరొకరు వేల కోట్లు పెట్టుబడి పెట్టుకుంటున్నారు. అసలు ఈ సర్క్యులర్ క్యాపిటలిజం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఇది అద్భుతమా లేక మునిగిపోయే బుడగా? తెలుసుకుందాం. సాధారణంగా వ్యాపార ప్రపంచంలో ప్రత్యర్థులు తలపడతారు, కానీ ఏఐ లోకం వేరు. గూగుల్ దగ్గర సొంతంగా జెమినీ అనే ఏఐ బాట్ ఉంది, కానీ గూగుల్ తన ప్రత్యర్థి అయిన ఆంథ్రోపిక్ క్లౌడ్ మేకర్ కంపెనీలో వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. అలాగే అమెజాన్ కూడా ఆంథ్రోపిక్ లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ అసలైన మలుపు ఏంటంటే ఈ కంపెనీలో ఇచ్చే పెట్టుబడి సొమ్ము మళ్ళీ తిరిగి వారికే చేరుతుంది. ఎలాగో తెలుసా? ఆంథ్రోపిక్ కంపెనీ గూగుల్ నుండి డబ్బు తీసుకుంటుంది, మళ్ళీ అదే డబ్బును గూగుల్ క్లౌడ్ సర్వీసుల కోసం, వారి చిప్స్ కోసం గూగుల్కే చెల్లిస్తుంది. అంటే డబ్బు ఒకే గోటిలో రౌండ్ కొడుతుంది. దీనిని నిపుణులు సర్క్యులర్ క్యాపిటలిజం అంటున్నారు. గూగుల్ తన క్లౌడ్ వ్యాపారం పెరిగిందని చెప్పుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన కంపెనీకి అవసరమైన టెక్నాలజీ దొరుకుతుంది, అందరి వాల్యుయేషన్లు పెరుగుతాయి. ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్, ఎన్విడియా చేసినవి కూడా ఇలాంటి ఒప్పందాలే. మైక్రోసాఫ్ట్ మొదట్లో విజేతగా కనిపించినా ఇప్పుడు ఓపెన్ ఏఐ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఈ ముగ్గురు ఇప్పుడు ఆంథ్రోపిక్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదొక వింత ఆర్థిక వలయం. ఈ పరిస్థితి చూస్తుంటే 1990వ దశకంలో వచ్చిన టెలికాం బబుల్ గుర్తుకు వస్తుంది. అప్పట్లో లూసెంట్, నార్టెల్ లాంటి కంపెనీలు తమ కస్టమర్లకే అప్పులిచ్చి ఆ డబ్బుతో తమ దగ్గరే సామాన్లు కొనేలా చేసేవి. కాగితం మీద లెక్కలు అద్భుతంగా కనిపించేవి, కానీ చివరికి ఆ బుడగ పేలిపోయింది. ఏ విషయంలో కూడా ఇప్పుడు అలాగే జరుగుతుందా అన్నది పెద్ద ప్రశ్న. అయితే ఒక తేడా ఉంది. టెలికాం బబుల్ సమయంలో డిమాండ్ లేదు, కానీ ఇప్పుడు ఏఐకి నిజమైన డిమాండ్ ఉంది. మనం ప్రతిరోజు చాట్‌జిపిటి, క్లౌడ్, జెమినీ వాడుతున్నాం. సాఫ్ట్వేర్ తయారీ విధానమే మారిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఈ ఒప్పందాలన్నీ చాలా రహస్యంగా, అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడ నిజమైన కస్టమర్ డిమాండ్ ముగుస్తుందో, ఎక్కడ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ మొదలవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలా ఆదాయాలను, వాల్యుయేషన్లు కృత్రిమంగా పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందని IMF లాంటి సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. కొద్దిమంది శక్తిమంతుల చేతుల్లోనే మొత్తం టెక్నాలజీ బందీ అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ కంపెనీలు ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాయి? దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. గూగుల్ లేదా అమెజాన్ లాంటి సంస్థలు తమ గుడ్లని జెమినీ అని ఒక బుట్టలోనే పెట్టాలని అనుకోవడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో క్లౌడ్ లాంటి ప్రత్యర్థి కంపెనీలు విజయం సాధిస్తే అందులోనూ తమకు వాటా ఉండాలని ఈ పెట్టుబడులు పెడుతున్నాయి. దీనివల్ల కంపెనీల మార్కెట్ విలువ లేదా వాల్యుయేషన్ అంకెల్లో భారీగా కనిపిస్తుంది. బయట ప్రపంచానికి ఇది ఒక అద్భుతమైన వృద్ధిలా అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం డబ్బు ఒకే సర్కిల్లో తిరుగుతూ కృత్రిమమైన లాభాలను సృష్టిస్తుంది. ఈ సర్క్యులర్ క్యాపిటలిజం వల్ల మరో ప్రమాదం కూడా ఉంది. ఈ టెక్ దిగ్గజాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడటం వల్ల కొత్తగా వచ్చే చిన్న స్టార్టప్ కంపెనీలకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, భారీ చిప్స్ అనేవి కేవలం ఈ ధనిక కంపెనీల దగ్గరే ఉన్నాయి. ఒక చిన్న కంపెనీ ఎదగాలన్నా మళ్ళీ ఈ దిగ్గజాల దగ్గరికే వెళ్ళాలి. అంటే ఈ రంగంలో పోటీ తగ్గిపోయి కేవలం ఒక 4 లేదా 5 వ్యక్తుల చేతుల్లోనే ప్రపంచ మేధస్సు బందీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతిమంగా ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఈ పెట్టుబడులు నిజంగా మానవాళికి ఉపయోగపడే కొత్త అద్భుతాలను సృష్టిస్తాయా, లేక గతంలోని .com బబుల్ లాగా ఏదో ఒక రోజు కుప్పకూలుతాయా? ఏఐ కోసం నిర్మిస్తున్న డేటా సెంటర్లు, వాడుతున్న విద్యుత్, పెడుతున్న వేల కోట్ల పెట్టుబడికి తగ్గట్టుగా రాబడి రాకపోతే ఈ సర్క్యులర్ క్యాపిటలిజం వలయం ఒక్కసారిగా తెగిపోయే ప్రమాదం ఉంది. పాము తన తోకను తింటూ తనను తాను పోషించుకోవచ్చు, కానీ చివరికి మిగిలేది ఏంటనేదే అసలైన రహస్యం. ఈ ఏఐ యుద్ధం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. ఉరోబోరస్ పాముకు 2 అర్థాలు ఉన్నాయి. 1 తనను తాను తినేయడం, 2 మళ్ళీ కొత్తగా జన్మించడం. ఈ ఏఐ ఒప్పందాలు కొత్త టెక్నాలజీ యుగానికి పునాది వేస్తాయా, లేక తమను తాము మింగేసి వినాశనానికి దారి తీస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఏఐ కంపెనీలు తమ తోకను తామే తింటున్నాయి. ముగించే ముందు ఒక మాట. దాత్రి టీవీ వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు వెంటనే దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.